సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ చెప్పరా మన బాస్ సినిమా రిలీజ్ అవ్వాలా, ముందుగా వెళ్ళాలా, లైన్ లో నిలబడాలా, టికెట్స్ తీసుకోవాలా, రచ్చ రచ్చ చెయ్యాలా. ఒడియమ్మ బాస్ సినిమా ఎలా మర్చిపోయావురా, వచ్చేస్తున్నారా? రే బ్రష్ చేసావా? అడవిలో పులులు బ్రష్ చేస్తాయారా? పనికి మాలినేదవా ఇక పోనీ. రే లేరా చిన్న దెబ్బలే. ఏం జరుగుతుందిరా? పాప పుణ్యాలను తూకం వేసి పుణ్యాత్ములను స్వర్గానికి చేర్చి పాపాత్ములను నరకానికి తోసి వైతరణి, వజ్రకంఠకాసరి, కుంభీపాకం, వినాశనం, వజ్రశూల దండనం వంటి శిక్షలతో పాపులను దండించి మండించి నూనెలో వేయించి గడగడలాడించిన నరకలోక నాయకుండ, శ్రీకరాకారుండ, చండ ప్రచండ ప్రాకాయ పాషాయుండ, యముండా. ఏడి నా చిత్రగుప్తుడు ఇంకా యమలోక ఎంట్రీ ఇవ్వలేదేమి? ప్రభువుల వారికి ప్రమాదములు. నరకలోక నాయకులమైన మాకు ప్రమాదమా ఏమిటది? ఈ పాపుల చిట్టా ప్రభు. పాపుల చిట్టా చూసి ప్రభువులు భయపడుటయా? ఏం చమత్కారమా? చిట్టా అయితే చింతేం లేదు ప్రభు, వచ్చింది విరుగుళ్ళేని వింత మనుషులు. ముల్లోకాలు చుట్టూ వచ్చిన మాకు తెలియని వింత మనుషులా? వారేమైనా అంగారక గ్రహవాసులా లేక ఏలియన్సా? ప్రవేశపెట్టుము, వారి విడ్డూరములు మేము తిలకించదము. అటులనే ప్రభు, అనుభవించండి. చిత్రగుప్త, ఏమైనది? ఏమి ఈ ప్రకంపనలు? దారి తప్పిన అడుగుతున్నదు, పొరపాటున దాడికొస్తున్నట్లున్నది ప్రభు. నేనండి ఉప్పల్ బాలండి, యమలోకి వచ్చానండి. చిత్రగుప్త ప్రభు, ఎవడు వీడు? ఇంత చిత్ర విచిత్రముగానున్నాడు. ఇంతకీ వీడు ఆడయా మగయా? అది తెలియకే వీడిని భూలోకవాసులు చంపి పైకి పంపించేశారు ప్రభు. ఏమిటి, ఈ విషయానికే చంపేసినారా? కాదు ప్రభు, ఈ విషయంలో భూలోకవాసులు మంచి మనసు కలవారే, కానీ వీడు వీడియోలు చేసి ఇబ్బంది పెడుతున్నాడని చంపేశారు. వీడియోలా? వీడియోలు అనగానేమి? తిలకించండి ప్రభు. షాక్ అయ్యారా? నేనే మీ ఉప్పల్ బాలు. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు. ఇప్పుడే దానం చేశాను. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు. పిచ్చెక్కరా చూడండి ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు గోవాకి వచ్చాను. దిస్ ఈజ్ నా హోటల్. చెకప్ అవుతున్నా, వెళ్ళిపోతున్నాను. అండ్ దిస్ ఈజ్ 5 o'clock ఫ్లైట్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. ये तोड़ेगी छोरी फोड़ेगी डीजे का. ఆపే 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 చిత్రగుప్త, ఆపే! తిలకించారా? చూసారా ప్రభు, చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని చిత్రవధ చేశాడు. ఇక భూలోకవాసుల పరిస్థితి ఏమిటో మీరే ఆలోచించండి. ఈ పాపిని తీసుకెళ్లి మన యమప్లెక్స్ లో పడేసి తాను చేసిన వీడియోలు తనకే 10,000 సార్లు చూపించండి.
ఈ పాపకి ఇదే శిక్ష. ప్రభు మంచి శిక్ష విధించారు. తిక్క కుదురుతుంది వెదవకి. నా వీడియోలో చూడలేను ప్రభు. ప్రభు తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. వందనాలండి భటుడు గారు. భటుడను కాదురా, యముడను నేను, మూర్ఖ. గోదావరిలో కదండి, క్వశ్చన్ తటకారం ఏమనుకోమాకండి. ఎవడురా నీవు మూర్ఖ? ఏంటే అట్టా పని పట్ట లేకుండా నుంచోపోతే క్వశ్చన్ తయ్యగారు ఎవరో చెప్పొచ్చు కదండి. వీడేమిటి ప్రభువుల వద్ద నన్నే ఎరికిస్తున్నాడు? చిత్రగుప్త, వీడు చేసిన పాపమేమి? అయ్యగారు ఆయన ఎందుకంటే ఇబ్బంది పెడతారు? నేను చెప్తాను కదా. ఇందాక వచ్చాడు కదా పాల్గాడు, ఆయన చంపింది నేనేనండి. హత్య పాపమని నీకు తెలియదా? తెలుసండి, కానీ ఆడు చేసిన కోరాలతో పోల్చుకుంటే హత్య పెద్ద పాపం అనిపించలేదండి, అందుకే చంపేశాను. పాప పుణ్యాలు నిర్ణయించవలసింది మేము. అట్టాగాయ గారు తమరే చెప్పండి. అయినా ఆ పాపిని నీవెందుకు సంహరించావు? ఆ పాల్గాడండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 100 వీడియోలు చేస్తాడండి. ఆ రాజకాలు తట్టుకోలేక చంపేశానండి. అయినా నీవు చూస్తే గోదావరి వాడిలా ఉన్నావు, వాడు చూస్తే భాగ్యనగర వాసిలా ఉన్నాడు. వాడిని నీవెలా సంహరించావు? వీడు ఫోన్లో రీల్స్ తో చంపేదే కాక సీరియల్ షూటింగ్ కి మా ఊరొచ్చాడయ్యా. నూతికట్టు నుంచుని నీటెనుగులా కిందుతుంటే చూడలేక తోసేసానయ్యా. మరి వాడితో నీవెలా వచ్చితివి ఇక్కడికి? తోసినప్పుడు తోడు కోసం చెయ్యట్టుకు లాగాడయ్యా పందెదవా. హాతావిధి చేసినది లోక కళ్యాణము కోసమైనా మా వృత్తి ధర్మము మేము పాటించవలే. ఎవరక్కడ? ఈ పాపిని తోడుకొని పోయి ఆ ఒప్పల్ బాలుగాని గదిలో బంధించండి. వాడిని జీవితాంతం చూచుటయే వీనికి శిక్ష. ప్రభు 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 ప్లీజ్ ప్రభు ప్రభు వద్దు ప్రభు, మీ కాళ్ళు పట్టుకున్నాను. అయ్యా అయ్యా మీకు దండం పెడతానే. సుదులతో కొచ్చండి, ఏనుగులతో దొక్కించండి, నూనెలో వేపండి, ఏదైనా చేయండి, కానీ వాటి రూమ్ లో వద్దాయి. అయ్యా అయ్యా మీ కాళ్ళు పట్టుకుని ప్లీజ్ అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 ప్లీజ్ అయ్యా మీకు దండం పెడతా. వద్దు ప్రభు ప్రభు ప్లీజ్. ఈడ్చుకొని పండు. అయ్యా 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 ఒరే పంచేతవా. అబ్బడి అబ్బా రే, యమలోకానికి వచ్చావురా మనం, నరకానికి వచ్చావురా మనం. అయితే రే అటు చూడరా. వద్దు, నన్ను వదిలేండి అయ్యా, నన్ను పెడతానయ్యా, నన్ను వదిలేండి అయ్యా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నరకడానికి. భూలోకంలోనే అనుకున్నాం, యమలోకంలో కూడా ఇదే అన్యాయమా? ఏంటండి అన్యాయం? అక్కడేమో నరకం అని బోర్డు ఉంది, తీసుకెళ్లి నరికేస్తున్నారు. అమ్మో అమ్మో ఏంటి ఘోరం! భూలోకంలోనే అనుకున్నాను, నరక లోకంలో కూడా ఇదే అవినీత. ఐఎమ్ నిలదీసిపోయింగ్. రే పదరా అడుగుదాం. యముడు గారు, ఏమండే యముడు గారు? ఎవడవురా నీవు తుచ్చమానవా? అది కాదండి, ఇక్కడ చాలా అన్యాయం జరిగిపోతుంది. నా లోకమున అన్యాయమా? అసంభవము. నిజమండి బాబు. నీవెవడివిరా? అయినా జుట్టేమిటి పిచ్చగూడిలా? వాడి గూడు గురించి వదిలేయండి, మా గోడు వినండి సార్. ఏమిరా ఈ శిరోభారము? ఏమిటి మీ సమస్య? ఇటు చూడండి, అదొక్కసారి చదవండి, ఏమని ఉంది? నరకము. నరకం అని బోర్డు పెట్టి తీసుకెళ్లి నరికేస్తున్నారేంటండి? రేమణి రేమణి ఇంకా లెక్కలేదు, దున్నపోతే అదవా ఇంటర్వ్యూ ఉందన్నావు కదరా, టైం 10 అవుతుందిలే, ఇంటర్వ్యూకి వెళ్ళాలిగా. నరకంలో కూడా నాన్నగారి వాయిస్ వినపడుతుందేంటి యముడు గారు? మీకు కూడా వినపడుతుందా మా నాన్నగారి వాయిస్? ఇదేంటిదే, యముడేమైపోయాడు? లేరా ఎదవా, ఎంతసేపు పడుకుంటావు? లెగవాయక తెల్లారుతుంటే. అబ్బా నాన్నగారు మీరేంటి నన్ను వదిలి ఉండలేక నరకానికి వచ్చేసారా? నరకం ఏంట్రా నల్లపిల్లి మొహోడా, అది ఇంటిదా పందిలాగా పడుకొని పగటికెళ్ళకంటున్నావా? ఇంటర్వ్యూ టైం అవుతుంది. అంటే ఇదంతా డే డ్రీమా? బాగుంది, చాలా బాగుంది.